యూనివర్సల్ టుడే. మరి రోజు మార్నింగ్ న్యూస్ ఏముంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది అని చెప్పి న్యూస్ పేపర్లు తిరిగేసేద్దాం. సండే అయితే మరి ఇంకా ఫోకస్డ్గా చూస్తాం. మరి ఈరోజు న్యూస్ ఏముందో చూసేద్దాం. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా పెద్ద తిమింగలాల గుండెల్లో వణుకు పుట్టించడానికే ఇప్పుడు చెరువులు ఆక్రమించే ధైర్యం ఎవరూ చేయట్లే. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ బడులను 4,000కు కుదిస్తాం. విద్యార్థుల ఇంటికే బస్సు, ట్యూషన్ సౌకర్యం కూడా. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలతో ప్రీ స్కూళ్లు, పోషకాహారం. త్వరలో 5,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్. అవినీతి లీకేజీలను అరికట్టడంతో జీఎస్టీ రాబడి పెరిగింది. బెంగళూరులో ద హిందూ సదస్సులో రేవంత్ రెడ్డి. సో బెంగళూరులో ది హిందూ సదస్సులో రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు సహజ వనరులను ఎవరైతే ఆక్రమిస్తున్నారో, జలవనరులను ఆక్రమించే పెద్ద తిమింగలాల గుండెల్లో వణుకు పుట్టించడానికి హైడ్రాని ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో 27,000 ఉన్నటువంటి ప్రభుత్వ బడులను 4,000కు కుదిస్తాం. విద్యార్థుల ఇంటికే బస్సు, ట్యూషన్ సౌకర్యం ఏర్పరుస్తామని చెప్పడం జరిగింది. బెంగళూరు వేదికగా శనివారం ద హిందూ పత్రిక నిర్వహించినటువంటి సదస్సులో రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న అష్టదరిద్రులు, ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్ ఎయిర్పోర్ట్లో అక్కర్లేదట. ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. అభివృద్ధి నిరోధకులకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నాం. అసూయ ఉన్న వాళ్ళను పట్టించుకోనక్కర్లేదు. హరీష్, నీ దిక్కుమాలిన సలహాలు మాకొద్దు. కోహెడ సభలో రేవంత్. పండ్ల మార్కెట్ సమగ్ర సబ్ రిజిస్ట్రార్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన. అనుమతులు, నిధులు ఇవ్వకపోతే కిషన్ రెడ్డి పొలిమేర దాటరని వ్యాఖ్య. సో అటు కోహెడలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. అసలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అసలు ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్ ఎయిర్పోర్ట్లో అవసరం లేదంట. ధర్నాలు, నిరసనలే కావాలంట. అసలు 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించారు. వీరికి అసలు ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు. కాళేశ్వరం నుంచి చుక్క రాకపోయినా దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నామంటూ కీలక కామెంట్స్ చేశారు. వారంలో ఒకరోజు ఫ్యూచర్ సిటీ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ పాలన. ఎఫ్సిడిఏ భవనం మొదటి అంతస్తులో ప్రత్యేక ఛాంబర్. విదేశీ ప్రతినిధులు, వీఐపీలతో చర్చలకు అత్యాధునిక సమావేశ మందిరాలు, కాన్ఫరెన్స్ హాల్స్. ప్రతినిధులతో చర్చలు, ఒప్పందాలు ఇక్కడి నుంచే. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారో, ఈ ఫ్యూచర్ సిటీలో వారంలో ఒక రోజు ఆ ఫ్యూచర్ సిటీ నుంచే రేవంత్ రెడ్డి పరిపాలన చేయనున్నారు. దానికోసం స్పెషల్గా ఎఫ్సిడిఏ భవనం ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఛాంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీఐపీలతో కానివ్వండి, విదేశీ ప్రతినిధులతో చర్చలకు అత్యాధునిక సమావేశ మందిరాలు, కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రారంభానికి సిద్ధమైన బాచుపల్లి ఫ్లైఓవర్. 1,474 కోట్ల ప్రాజెక్టులకు నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన. ఉప్పల్ బగాయత్లో ఎంఎంసీ కార్యాలయ భవనం, కంటోన్మెంట్లో ఏఓసి రోడ్లు, ఎల్బీ నగర్లో వంతెన పనులకు శ్రీకారం. ఉప్పల్లో 100 పడకల ఆసుపత్రికి క్యూర్1 యాప్ ఆవిష్కరణ. రేపు సిఎంసి కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన. బాచుపల్లి ఫ్లైఓవర్ని కూడా ప్రారంభించనున్న రేవంత్. మొత్తానికి 1,474 కోట్ల ప్రాజెక్టుల 1,474 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ బాచుపల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది కూడా సిద్ధంగా ఉంది. సో దాన్ని కూడా ప్రారంభించనున్నారు. అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణ హత్య. పిజ్జా డెలివరీకి వెళ్ళగా కాల్చి చంపిన దుండగులు. మృతుడు గుండ్ల పోచంపల్లికి చెందిన కుంచ అంశుల్. ఎంఎస్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం. వారాంతరాల్లో పార్ట్ టైం జాబ్గా పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళినటువంటి తెలంగాణకి చెందినటువంటి యువకుడు ఇక్కడ మనం చూస్తున్నాము. దారుణ హత్యకు గురయ్యారు. ఎంఎస్ పూర్తి చేసి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. పార్ట్ టైంలో అంటే వీకెండ్స్లో పార్ట్ టైం జాబ్గా పిజ్జా డెలివరీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎల్పిజి బండపై బాధుడు. గృహ వినియోగ సిలిండర్ ధరను 29 రూపాయల మేర పెంచిన చమురు కంపెనీలు. సో అటు వార్ ఎఫెక్ట్, ఇటు ముడి చమురు ఇంధనాలు, ముడి చమురులపైన ఏ విధంగా ప్రభావం చూపుతుందో మనకు తెలుసు ఆల్రెడీ. అటు కమర్షియల్ సిలిండర్ పైన ఏకంగా 1,000 రూపాయలు ఒకసారి, తర్వాత 200 రూపాయలు ఒకసారి ఇలా పెంచినటువంటి పరిస్థితి కూడా. మరి ఇప్పుడు ఎల్పిజి బండపై 29 రూపాయలు పెంచారు. 2-3 రోజుల్లో రాష్ట్రానికి నైరుతి. ఈ నెల 12 వరకు వర్షాలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం. హైదరాబాద్లో భారీ వర్షం. జలమయమైన రహదారులు. చురుగ్గా రుతుపవనాలు. దక్షిణాది రాష్ట్రాల్లో
వర్షాలు 2-3 రోజుల్లో ఇటు రాష్ట్రానికి నైరుతి పవనాలు రానున్నటువంటి నేపథ్యంలో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ పలు చోట్ల వర్షం, ఈ నెల 12 వరకు కూడా వర్షాలు పడనున్నాయి. సిరుల గలగెలలు 10 జిల్లాల్లో ఆయిల్ పామ్ రైతులకు అందుబాటులోకి యూనిట్. కొత్త కర్మాగారంలో 28,000 మెట్రిక్ టన్నుల గెలల ప్రాసెసింగ్. రికార్డు స్థాయిలో టన్నుకు 23,852 చొప్పున రైతులకు ధర. 3 రోజులకోసారి రైతుల బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ. టన్నుకు 370 నుంచి 900 వరకు రవాణా ఛార్జీలు కూడా. రాష్ట్రంలో మరో 7 కర్మాగారాలు, సిద్దిపేటలో రిఫైనరీ యూనిట్. ఇది చూసుకున్నట్లయితే ఆయిల్ ఫామ్ రైతులకు అందుబాటులోకి 10 జిల్లాల్లో అందుబాటులోకి యూనిట్ రానుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరో 7 కర్మాగారాలు, సిద్దిపేటలో రిఫైనరీ యూనిట్ను ఇవ్వనున్నారు. ఇకపోతే 28,000 మెట్రిక్ టన్నుల గెలల ప్రాసెసింగ్ ఈ కొత్త కర్మాగారంలో చేయనున్నారు. రికార్డు స్థాయిలో టన్నుకు 23,852 చొప్పున రైతులకు ధర చెల్లించనున్నారు. 3 రోజులకోసారి రైతుల ఖాతాలో నిధులు జమ చేయనున్నారు. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్. మరి మూవీ న్యూస్ ఏముందో చూద్దాం. ఇకపోతే పెద్ద సినిమా సూపర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ జాన్వీ కపూర్ని సరిగా చూపించలేదు అంటూ కొందరు నానా హడివిడి చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రేక్షకులకు సారీ చెప్పారు. క్షమాపణలు కోరుతూ పోస్ట్ పెట్టారు. ఒక ఫిల్మ్ మేకర్ గా ప్రేక్షకులను అలరించారని, వారిలో ఒక స్ఫూర్తి నింపాలని అనుకుంటాను. ఎవరిని అసౌకర్యానికి గురి చేయడానికి కానీ అగౌరవపరచాలని కానీ చూడను. పెద్దలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ఇబ్బందికరంగా అనిపించినట్లు మా దృష్టికి వచ్చింది. మహిళలంటే నాకు అపారమైన గౌరవం ఉంది. చిత్రంలోని సన్నివేశాలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటే వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని చెప్పారు. ది నైట్ ఆఫ్ ది స్టార్స్ అందరినీ అలరిస్తోంది. కళ్యాణి మాలిక్. నేను సంగీతం అందించిన మొదటి చిత్రం అయితే విడుదలైనప్పుడు ఎంత సంతోషించానో, ద నైట్ ఆఫ్ ది స్టార్స్ సంగీత వేడుకను నిర్వహిస్తున్నప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. ఈ మ్యూజికల్ ఈవెంట్ ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉందని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్, నేపథ్య గాయకుడు కళ్యాణి మాలిక్ అన్నారు. ఈ నెల 12న హైదరాబాద్లో ద నైట్ ఆఫ్ ది స్టార్స్ అనే సంగీత వేడుక జరగనుంది. జోకర్ కు జోడీ. సుడిగాల్ సుధీర్ హీరోగా వస్తున్నటువంటి సుధీర్ జోకర్స్ చిత్రంలో ఆయనకు జోడీగా బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా నటిస్తోంది. ఈ సినిమాలో శాలిని పాత్రను ఆమె పోషిస్తుంది. ఆయేషా పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేసి దీన్ని అనౌన్స్ చేశారు. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి సాక్షిలో ఎటువంటి న్యూస్ ఉందో చూద్దాం. కదం తొక్కిన కాక్రోచ్. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వారంలోగా రాజీనామా చేయాలి. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం. అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎవరికి భయపడబోమని స్పష్టీకరణ. ఇది దీర్ఘకాల పోరాటం, అన్నిటికీ సిద్ధపడే వచ్చానని వ్యాఖ్య. మరి సోషల్ మీడియాలో ఏదైతే పార్టీగా అవతరించిందో కాక్రోచ్ జనతా పార్టీ, సోషల్ మీడియాలో కాదు నిజ జీవితంలో కూడా పార్టీగా అవతరించిందని చెప్పుకోవచ్చు. మరి ఢిల్లీ వేదికగా నిన్న జరిగినటువంటి జంతర్ మంతర్ వద్ద, ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేయగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా యూత్ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా యూతే కనిపిస్తున్నారు. యూత్ అంతా కూడా కదిలి వచ్చారు. సో ఎవరికి భయపడమని, ఇది దీర్ఘకాల పోరాటం అంటూ అన్నింటికీ సిద్ధపడే వచ్చానని కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించినటువంటి అభిజిత్ దీప్కే తెలిపారు. సో అంతేకాకుండా నీట్ పేపర్ ఏదైతే లీక్ ఘటన సంచలనం రేపించిందో, సో దానికి ధర్మేంద్ర ప్రధాన్ వారంలోగా రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు. రైతును రాజును చేస్తా, వడ్లే కాదు అన్ని పంటలు పండించండి, కొనుగోలు చేయిస్తా సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 60% ఆదాయం ఆ జిల్లా నుంచే. ఫామ్ హౌస్ లో ఉన్న కేడీ కేంద్రంలో ఉన్న మోదీ మెడలు వంచేందుకు సిద్ధం. నేను అల్లాటప్పగా రాలేదు, కష్టపడి తొక్కుకుంటూ వచ్చా. ఈ నెల 15 తర్వాత కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంగతి చెప్తా. అడ్డం పడినా అభివృద్ధి ఆగదు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని వెల్లడి. కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ భవనాలకు శంకుస్థాపన. మరి అటు వడ్లు ఒకటే కాదు, ఏదైనా సరే పండించండి, ఆ పంటలన్నింటినీ కూడా కొనుగోలు చేస్తా, దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండగ చేస్తా, రైతును రాజు చేస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అటు కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ని కూడా శంకుస్థాపన చేయనున్నారు. కోహెడలో నిర్వహించినటువంటి సభలో కూడా ఆయన వెల్లడించడం జరిగింది. 2034 వరకు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, ఎవరు అడ్డొచ్చినా అభివృద్ధిని ఆపలేరని కీలక కామెంట్స్ చేశారు.
మేము పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా? పార్లమెంట్ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణకు వచ్చే పెట్టుబడులను గుజరాత్కి వెళ్లి పెట్టమంటున్నారు. త్వరలోనే 5,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్. హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా. రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తా. ది హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రామ్తో ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి. ది హిందూ పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ హైడ్రా గురించి, పార్లమెంట్ సీట్ల పెంపుల గురించి, మహిళా రిజర్వేషన్ గురించి రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా త్వరలోనే 5,000 పోలీసు ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇస్తానని చెప్పారు. హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రాను తీసుకొచ్చామని, సో ఇప్పుడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఆక్రమణలు చేయడానికి, కబ్జాలు చేయడానికి భయపడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. 2028లో మళ్ళీ కేసీఆర్ సీఎం. కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమమే రాష్ట్ర ఆవిర్భావానికి కారణం. వలసలకు ప్రతీకగా ఉన్న తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చారు. మలేసియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మలేసియాలో జరిగినటువంటి ఆవిర్భావ వేడుకలో కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. మళ్ళీ వచ్చేది కేసీఆరే. 2028లో కేసీఆరే అధికారంలోకి వస్తారని ఆయన వెల్లడించారు. ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజమే. మత విద్వేష రాజకీయాలు శాశ్వతం కావు. అసమానతలు పెరిగే కొద్దీ తిరుగుబాటు అనివార్యం. వామపక్ష ఆలోచనలకు ఆదరణ పెరుగుతోంది. మేము బలంగా పుంజుకుని ప్రజాశక్తిగా ఎదుగుతాం. మీట్ ది ప్రెస్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. సో మీట్ ది ప్రెస్లో అటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కీలక కామెంట్స్ చేశారు. అసలు మత విద్వేష రాజకీయాలు చేయడం శాశ్వతం కాదు. అసమానతలు పెరిగే కొద్దీ అప్పుడే కమ్యూనిజం భావాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. వామపక్ష ఆలోచనలకు ఆదరణ పెరుగుతుంది. మేము బలంగా మారి ప్రజాశక్తిగా ఎదుగుతామంటూ కీలక కామెంట్స్ చేశారు. పిజ్జా డెలివరీ కోసం వెళ్తే కాల్చి చంపారు. తెలంగాణకు సంబంధించినటువంటి యువకుడు అటు పిజ్జా డెలివరీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కాల్చి చంపారు. అమెరికాలో దుండగుల కాల్పుల్లో హైదరాబాద్ వాసి అంశుల్ మృతి. ఎవరో కావాలని రప్పించి చంపి ఉండొచ్చని కుటుంబం అనుమానం. ఇటు ఎవరో కావాలని రప్పించి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు. మరి వీకెండ్స్లో పిజ్జా డెలివరీ బాయ్గా వెళ్తూ ఉంటుండడంతో ఈ వీకెండ్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పంట మారితేనే సాగు బాగు. ప్రభుత్వానికి రైతు సంక్షేమ కమిషన్ నివేదిక. లేకుంటే నేల నిస్సారమై గడ్డి కూడా మొలవదు. పర్యావరణంగా ఆర్థికంగాను తీవ్ర నష్టం. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి. పంటల మార్పిడితోనే వ్యవసాయానికి భవిష్యత్తు. మరి మొత్తానికి పంటలు మారిస్తేనే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే నేల సారం తగ్గిపోయి గడ్డి కూడా మొలవనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని రైతు సంక్షేమ కమిషన్ వెల్లడించింది. డాక్టర్ స్మార్ట్ స్కేల్స్. శరీర సమగ్ర ఆరోగ్యాన్ని అంచనా వేసే బాడీ స్కానర్లు. సో ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మన బాడీ స్కానర్లు, డాక్టర్ స్మార్ట్ స్కేల్స్ అంటూ శరీర సమగ్ర ఆరోగ్యాన్ని అంచనా వేసే బాడీ స్కానర్లు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. స్త్రీల కోసం రైడ్, మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా స్త్రీ రైడ్ ప్రారంభించిన డీజీపీ ఆనంద్. మోవో ప్లీట్ యాప్ ద్వారా మహిళా డ్రైవర్లతో కూడిన బైక్, ఆటో సర్వీసులు అందుబాటులోకి. 55 మంది మహిళా డ్రైవర్లకు శిక్షణ ఇప్పించిన మహిళా భద్రతా విభాగం. మళ్ళీ గ్యాస్ మంట. గృహ వినియోగ సిలిండర్పై 29 రూపాయల పెంపు. సో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ పైన 14.2 కిలోలకు సంబంధించినటువంటి సిలిండర్ పైన 29 రూపాయలు ప్రభుత్వం పెంచింది. సో పెరిగిన ధర ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. ఇది సాక్షి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూద్దాం. రణబాలి 100 రోజులు. విజయ్ దేవరకొండ అటు రష్మిక మందాన ఇద్దరు జంటగా రణబాలి సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. అప్పుడే 100 డేస్ అంటున్నారేంటి అనే ఆశ్చర్యం కలగడం సహజమే. సో రణబాలి మూవీ షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక పోస్టర్ తోటి చిత్ర బృందం తెలియజేసింది. విజయ్ దేవరకొండ రష్మిక మందన జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రణబాలి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో రానుంది. సో మే 9న విడుదల చేసినటువంటి గ్లిమ్స్ యాక్షన్ సీక్వెన్లు మూవీ లవర్స్ని బాగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది. సో ఇక మరింత జాగ్రత్తగా ఉంటాను. ఇదైతే జాన్వీ కపూర్ పాత్ర పైన పెద్దిలో కొన్ని కీలక కామెంట్స్ వస్తున్నాయో దానికి సారీ చెప్పారు పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు. అప్పుడు విజయం దానంతటా అదే వస్తుంది. నాగ్ అశ్విన్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సంగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడూ అంతర్జాతీయ స్థాయిలోనే ఆలోచిస్తారు. సంగీతం లాంటి సినిమా ప్రపంచంలో ఎక్కడా రాలేదని ఆయన చెప్పారు. ఈ సినిమా పూర్తయ్యాక చూస్తుంటే నిజంగానే ఈ తరహా సినిమా ఇప్పటి వరకు రాలేదనిపిస్తుంది అని చెప్పి ఈ నెల 11న విడుదల కానున్నటువంటి నేపథ్యంలో నాగ్ అశ్విన్ కొన్ని కీలక
కామెంట్స్ చేశారు. పుష్పక విమానం సినిమాకు ముందే సంగీతం గారు సంగీతం కథను కమల్ హాసన్ గారికి చెప్పారు. అయితే సంగీతం గారికి ఉన్న కొన్ని ప్రాజెక్ట్ కారణంగా అయిపోయిందని చెప్పి కొన్ని కీలక కామెంట్స్ను పంచుకున్నారు. సో శాలిని పరిచయం అంటే సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్నటువంటి సుధీర్ సుజోకర్స్లో బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా హీరోయిన్గా నటిస్తుంది. ప్రేమ కథ కోర్టు ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న చిత్రం తెల్లగాయితం. రమేష్ బన్రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ నక్షత్ర హీరోయిన్గా నటిస్తున్నారు. సో అరుణాచల క్రియేషన్స్ పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెల్ల కాగితం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. యూత్ఫుల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న తెల్ల కాగితం నందు సవిరిగన ఈ చిత్రానికి లోతైన భావోద్వేగాలతో కూడిన కథనాన్ని మాటల్ని అందించారు. సో ఓ కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందని చెప్తున్నారు. ఇది సాక్షి ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి నమస్తే తెలంగాణ న్యూస్ ఏముందో చూద్దాం. హిట్లర్ నాకు స్ఫూర్తి. హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం. హిట్లర్కు ఉన్న కోర్ టీం పేరు హైడ్రా. హైడ్రా ఎవరినైనా అంతం చేయగలదు. బెంగళూరు వేదికగా రేవంత్ వ్యాఖ్యలు. హెచ్చులకు పోతూ అవాస్ పాలైన సీఎం హిట్లర్ కోర్ టీంకు హైడ్రాకు నో లింక్. హైడ్రా గ్రీక్ పదం అంటూ నెటిజన్ల ట్రోల్. మార్వెల్ సిరీస్ చూసి స్టోరీ అల్లాడని ఎద్దేవా. నరహంతకుడు ఆదర్శం ఏమిటని ఫైర్. సో హిట్లర్ స్ఫూర్తి తీసుకుని హైడ్రా అనే ఇప్పుడు ఎవరు కబ్జాలు చేయడానికి లేకుండా హైడ్రాని తీసుకొచ్చామని ఏదైతే రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారో దాని మీద ఒక న్యూస్. బడులను 4,000కు కుదిస్తాం. తెలంగాణకు 27,000 ప్రభుత్వ స్కూల్ అవసరం లేదు. తండాకో గూడానికో స్కూల్ అవుట్డేటెడ్ విధానం. క్లస్టర్కు ఒక స్కూల్ ఉండాలన్నది మా పాలసీ. తరగతిలో 30 మంది విద్యార్థులు ఉండేలా రేషనలైజేషన్. మనకున్న 27,000 స్కూళ్లను 4,000కు తగ్గించాలని మా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ది హిందూ హడిల్ కాన్క్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి. సో ది హిందూ హడిల్ కాన్క్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్ల పైన ఏవైతే కామెంట్స్ చేశారో 27,000 ప్రభుత్వ స్కూల్ని 4,000 ప్రభుత్వ స్కూల్స్కి కుదిస్తామని చెప్పారు. దాని మీద ఒక న్యూస్. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చేది ఎప్పుడో జూన్ 2 దాటిన కార్డులు అందని పరిస్థితి. నెల ప్రీమియం కట్టిన ఉద్యోగులకు అందని వైద్యం. సో ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వలేదు అని చెప్పి అక్కడ ఒక న్యూస్. రేవంత్ పాలమూరు ద్రోహి. అటు రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి అని ఏపీ కర్ణాటక కోసం పాలమూరుకు మరణ శాసనం రాస్తున్నారని, ప్రాజెక్టులపై సమీక్షించి నయా పైసా ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి. సోమశిలలో ఏం సమీక్షించారో ప్రజలకు ముఖ్యమంత్రి చెప్పాలి. 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా సాగు పెంచామనడం విడ్డూరం. బీఆర్ఎస్ పాదయాత్ర భయంతోనే పాలమూరు ప్రాజెక్టుల సందర్శన. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం. సో పాలమూరు సందర్శనకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ 1 పైసా కూడా ఇవ్వలేదని, ఏపీ కర్ణాటక కోసం పాలమూరుకి మరణ శాసనం రాస్తున్నారని మాజీ మంత్రులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే తీరని ద్రోహం. కాంగ్రెస్ వల్లే పాలమూరుకు అన్యాయం. అవగాహన లేకే సీఎం అడ్డగోలు మాటలు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసింది తొలి సీఎం కేసీఆర్. 2.5 ఏళ్లుగా పండబెట్టింది రేవంత్ రెడ్డి. కర్ణాటక ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీరని నష్టం. ఇప్పటికైనా కళ్లు తెరిచి పాలమూరు ప్రాజెక్టులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలి, లేదంటే నిన్ను నీ పార్టీని బొందబెట్టుడే. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్. సో పాలమూరు ప్రాజెక్టు పైన సింగిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన ఒక న్యూస్. మన ఊరి పేరు ఉద్యమం, ఇంటి పేరు చైతన్యం. వైతాళికుల పురిటిగట్ట, చరిత్ర సృష్టికర్తల నెలవు. ఉద్యమాల ఉగ్గుపాలు తాగి పెరిగినోళ్ళం. తెలంగాణ ప్రతి తరంలో ఒక రణం ఉన్నది. డిక్షనరీల కంటే ముందే తెలంగాణ పుట్టింది. సాయుధ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, త్యాగాలతో మన సమాజం సారవంతమైంది. తెలంగాణ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శం. వచ్చే 20 ఏళ్లలో రాష్ట్ర ప్రగతికి విజన్. దానిని నిజం చేసే నాయకుడు మన కేసీఆరే. పోటీ ప్రపంచంలో విజ్ఞానులదే అగ్రస్థానం. ఏఐ, ఐటీ రంగాలతో విప్లవాత్మక మార్పులు. మలేషియాలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కార్యక్రమాల్లో కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్. మన ఊరి పేరు ఉద్యమం, ఇంటి పేరు చైతన్యం అని చెప్పి తెలంగాణ పోరుగడ్డ పురిటిగడ్డ అని కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ పైన న్యూస్. కాంట్రాక్టర్లపై సర్కార్ కక్ష సాధింపు. బకాయిలు అడిగితే బెదిరింపులు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చలో హైదరాబాద్ కు కాంట్రాక్టర్లు పిలుపు. గుత్తేదారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు అత్యవసరమేమో. నిధులు ఇవ్వకపోయినా పర్వాలేదు, పనులు ఆపేయడం సమ్మతమేనని బలవంతంగా రాతపూర్వక అంగీకారం. 20,000 కోట్ల బిల్లులు ఎగ్గొట్టి మాపైనే ఒత్తిడి తెస్తారా అని కాంట్రాక్టర్ల ఫైల్. సో ఇటు కాంట్రాక్టర్లపైన సర్కార్ కక్ష చేస్తుందని, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చలో హైదరాబాద్కు కాంట్రాక్టర్లు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని ఒక న్యూస్. 1000 కోట్ల భూమికి వేలం పాట. నాడు ప్రజా ప్రయోజనం కోసం వినియోగిస్తామన్న మంత్రి థీమ్ పార్క్ గా మారుస్తామంటూ అధికారుల ప్రకటనల. కాసుల వేటలో స్థానికుల ఆశలపై నీళ్లు చల్లిన సర్కార్. అడవిని తలపిస్తున్న స్థలం ప్రైవేట్ కు అప్పగింత. సో ఇక్కడ ఒక భూమి 1000 కోట్ల భూమికి వేలం పాట అని ఒక న్యూస్.
తరుగు దోపిడీతో ఆగిన అన్నదాతల గుండె. ధాన్యం అమ్ముకునేందుకు 45 రోజుల నిరీక్షణ. మిల్లర్లు తీసిన తరిగే ఏకంగా 40 బస్తాల వడ్లు. తీవ్ర మనోవేదంతో గుండెపోతుతో రైతు మృతి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో మృతుడు కనకయ్య కుటుంబానికి హరీష్ రావు పరామర్శ. సో ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయనటువంటి పరిస్థితిలో ఇక్కడ రైతు మృతి చెందారు. వాళ్ళని పరామర్శించినటువంటి హరీష్ రావు. కనకయ్యది సర్కార్ హత్యే. రైతు మృతికి సర్కారే కారణం. 45 రోజులుగా ధాన్యం కొనకుండా జాప్యం. తడిసిన వడ్లు కొనాలని ప్రాధాయపడితే 40 సంచులు కట్ చేశారు. పంట అమ్ముకోవాలంటే రైతు కండ్లలో రక్తం వస్తుంది. హరీష్ రావు ఆవేదన. సో కనకయ్యను పరామర్శించినటువంటి హరీష్ రావు కీలక కామెంట్స్ చేశారు. ఈ మృతి అటు సర్కార్ చేసినటువంటి హత్య అంటూ హరీష్ రావు కామెంట్స్ చేశారు. 12వ తరగతిలో కనీస మార్కులు వచ్చినా పాల్గొనొచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ పై రూర్కి. సో ఇంటర్లో పాస్ అయిన బార్డర్ మార్క్స్ పాస్ అయిన జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్లో కనీస మార్కులు వచ్చినా పాల్గొనొచ్చు అని చెప్పి జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ పై రూర్కి స్పష్టత ఇచ్చింది. అమెరికాలో మేడ్చల్ యువకుడి హత్య. గన్తో కాల్చి చంపిన దుండగులు. పిజ్జా డెలివరీ చేయడం కోసం వెళ్ళినటువంటి తెలంగాణకు చెందినటువంటి ఒక యువకుడిని దారుణంగా హత్య చేసి గన్తో కాల్చి చంపేశారు. సో ఇది నమస్తే తెలంగాణ న్యూస్. ఇక ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూద్దాం. సో ఈ నాయికలు డాక్టర్ అమ్మలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీనాక్షి చౌదరి, సాయి పల్లవి, శ్రీలీల, ఇంకా మరికొందరు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఏంటి ఈ డాక్టర్ అమ్మలు కథలు ఏంటో చూసిద్దాం. ప్రస్తుతం సినీ రంగంలో రాణిస్తున్న కొందరు నాయికలు అందం, అభినయంతో పాటు స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వారిలో కొందరు వైద్య విద్యను పూర్తి చేసి వెండితెరపై సత్తా చాటుతున్నారు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాననే నానుడిని నిజం చేస్తూ ఈ అందాల భామలు టాలీవుడ్లో తమదైన ముద్ర వేస్తున్నారు. వీరిలో సౌత్కి చెందినటువంటి హీరోయిన్లే ఎక్కువగా కనిపించడం విశేషం. కొందరు ఎంబీబీఎస్ పూర్తి చేసి సినీ రంగంలో అడుగుపెట్టగా మరికొందరు సినిమాల్లో నటిస్తూనే వైద్య విద్యను పూర్తి చేశారు. ఇలా వైద్య వృత్తి నుంచి సినిమాల్లోకి వచ్చిన అందాల నాయక్ గురించి ఆసక్తికరమైన విశేషాలు. సో ఫిదాతో ఎంట్రీ ఇచ్చారు సాయి పల్లవి. మరి సాయి పల్లవి అంతకు ముందే ఏడాది జార్జియాలో టిబిలిస్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టాను అందుకున్నారు. దక్షిణాది సినీ రంగంలో అనతి కాలంలోనే వరుస విజయాలతో అటు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు సాయి పల్లవి. సో ఇకపోతే 4 ఏళ్ల క్రితం ఇచ్చట వాహనములు నిలపరాదు చిత్రంతో టాలీవుడ్కి పరిచయం అయింది పంజాబీ భామ మీనాక్షి చౌదరి. మరి గుంటూరు కారం, లక్ష్మీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్న వంటి చిత్రాలతో యువతకు చేరువైంది. సో ఈమె కూడా నేషనల్ డెంటల్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పూర్తి చేసింది. డెంటిస్ట్రీ 3వ సంవత్సరంలో ఉండగానే మోడలింగ్ రంగంలోకి ప్రవేశపెట్టింది. అచ్చం తెలుగు అందం శ్రీలీల ఎంబీబీఎస్ డిగ్రీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆమె ముంబైలోని డివై పాటిల్ స్కూల్ ఆఫ్ మెడికల్ నుంచి ఎంబీబీఎస్ పట్టాను స్వీకరించింది. విద్యను, యాక్టింగ్ కెరీర్ను సమర్థంగా బ్యాలెన్స్ చేసిన ఆమెపై చక్కటి సంకల్ప బలం, సహనం ఉంటే ఏదైనా సాధ్యమే అని ప్రూవ్ చేస్తుందని అంటున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ను పూర్తి చేసింది. కార్తీ హీరోగా నటించిన విరుమాన్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. మావిరాన్తో తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. భైరవన్ సినిమాలో కూడా తెలుగు పరిచయం అయింది. సో మలయాళ సినీ రంగంలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న ఐశ్వర్య లక్ష్మి కూడా సినీ రంగంలో రాకముందే ఎర్నాకుళంలోని శ్రీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. 2017లో నిజందు కడులే నట్టిల్ ఉండవేలా చిత్రంతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఆమె వరుస సినిమాలతో అగ్ర కథానాయికగా ఎదిగింది. తమిళంలో కూడా ఈ భామకు మంచి క్రేజ్ ఉంది. ఇలా పలు హీరోయిన్లు అటు ఎంబీబీఎస్ డాక్టర్ పట్టాలు అందుకుని కూడా ఇటు టాలీవుడ్లో, సౌత్లో, అటు తమిళనాడు కానివ్వండి, మలయాళంలో కానివ్వండి, ఇటు తెలుగులో కానివ్వండి తమదైన ముద్ర వేసుకుంటున్నారు. సో అటు ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయినా, మూవీ న్యూస్ అయినా, లేదు అంటే పొలిటికల్ న్యూస్ అయినా క్షణాల్లో మీకు కావాలంటే వెంటనే మా యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.